హాయ్ ఫ్రెండ్స్, ఘేవర్ స్వీట్ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామా ఫ్రెండ్స్. మరి చూద్దామా? ఓకే, చూడండి ఫ్రెండ్స్. మరి ఏమేమి కావాలో: మైదా పిండి, నూనె, నెయ్యి, ఐస్ క్యూబ్స్ ఫ్రెండ్స్. ఓకే, ఒక బౌల్లో 1 కప్పు నూనె వేసేసి 1 కప్పు నెయ్యి వేసాను ఫ్రెండ్స్. నేనైతే అందరూ కరగబెట్టేస్తారు, పర్లేదు ఫ్రెండ్స్, ఇలా వేసేస్తే చాలు. మరి తర్వాత ఐస్ క్యూబ్స్ వేయాలి. అవి బాగా నూనెలో కలపాలి ఫ్రెండ్స్. కలిపితే చాలా బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్, మెత్తగా వెన్న పూసలాగా మరి వచ్చేస్తుంది. అది ఇంకా మంచిగా కలిపితే మైనస్ లాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత అలా వచ్చినప్పుడు నేనైతే ఒక్క చేత్తోనే చేయాలి ఫ్రెండ్స్, కాబట్టి ఇలా ఉంది. లేకపోతే ఇంకా బాగా మీకు వీడియోలో బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే నేనైతే పాలు పెట్టేశాను కదా, ఈ పాలు మరి కోవా చేయను ఫ్రెండ్స్. నేను 1 లీటర్ పాలు కోవాకి, 1 కప్పు పంచదార జీరాకి ఫ్రెండ్స్. ఆ జీరా కూడా ఎలా చేయాలంటే పాకము, గులాబ్ జామ్ పాకం చాలు ఫ్రెండ్స్. ఈ 2 ముందు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పాలల్లో నీళ్ళు వేయకూడదు ఫ్రెండ్స్, కోవా మరి గబాన్ అవ్వదు కదా, ఆ పాలని ఇనకాలి కదా. కాబట్టి నేనైతే పాలు ఒక సైడు, జీరా ఒక సైడు పెట్టేశాను. ఇప్పుడు ఇది చేసేసాను కదా ఐస్ క్యూబ్స్తో. చూడండి, మైదా పిండి వేస్తున్నాను. నేనైతే 1/4 కేజీ మైదా పిండి వేసాను ఫ్రెండ్స్. కప్పు ఆయిల్, ఒక 2 స్పూన్ నెయ్యిలోకి 1/4 కేజీ మైదా వేసాను ఫ్రెండ్స్. కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మరిగింత పడలేదు, కాకపోతే టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి స్వీట్లో కొంచెం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ సాల్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత బాగా కలిపేశాను. కలిపిన తర్వాత గుల్ల లేకుండా మెత్తగా కలపాలి మైదా. తర్వాత చల్లని నీళ్లు వేసి కలపాలి ఫ్రెండ్స్. ఈ స్వీట్కి మామూలుగా నీళ్ళు కాదు ఫ్రెండ్స్, అవి ఫ్రిడ్జ్లో నీళ్ళతో కలపాలి. చూడండి, పల్సాగా మజ్జిగలాగా వచ్చేసింది. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? మరి చిన్న బాటిల్ కావాలి ఫ్రెండ్స్. ఆ బాటిల్ నేనైతే థమ్స్అప్ బాటిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి చిన్న హోల్ వేసేసాను, ఆ బాటిల్లో వేసేసాను. ఇప్పుడైతే పాలు మంచిగా చిక్కగా అయిపోయినాయి కదా, దాంట్లో నేనైతే కొంచెం వేసాను ఫ్రెండ్స్. పంచదార మరిగింత వేయలేదు, 100 గ్రాములు కూడా వేయలేదు ఫ్రెండ్స్. చాలు, మరి జీరా వేస్తున్నాం కదా, ఎక్కువ స్వీట్ పడలేదు ఫ్రెండ్స్ కోవాకి. పాలు ముందరే తీపు కదా, కాబట్టి కొంచెం వేసాను అన్నమాట. చూడండి, కోవా రెడీ అయిపోయింది కదా. దాంట్లోకి కొంచెం జీడిపప్పు మిక్సీ పట్టేసి ఆ పాలల్లో వేసాను ఫ్రెండ్స్. ఆ కోవా బాగుంటుంది ఫ్రెండ్స్. బాదం పౌడర్ వేసిన కోవా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నేనైతే ఒక 10-15 జీడిపప్పు పలుకులు పౌడర్ చేసి వేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నూనె ఒక బాండట్లో అలా వేస్తే, కడాయిలో వేస్తే పెద్దవిగా వస్తాయి ఫ్రెండ్స్ అవి చేసేటివి. కాబట్టి చిన్నగా రౌండ్గా ఉండేది కావాలన్నమాట. నేనైతే టీ పెట్టేది ఫ్రెండ్స్, అది పెట్టేశాను. నూనె వేసేసాను. చూడండి, ఎలా మంచిగా నూనె కాగాలి ఫ్రెండ్స్. కాగిన తర్వాతే వేయాలి, కొంచెం వేయాలి ఫ్రెండ్స్ బాటిల్లో. అది వేసిన తర్వాత చూడండి ఎలా వేస్తున్నాను నేను. కొంచెం వేయాలి, అది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ అలా ఒక 10-15 సార్లుగా వేయాలి ఫ్రెండ్స్. వేస్తే ఆ ఘేవర్ స్వీట్ వచ్చేస్తుంది అన్నమాట. అలా చేసిన తర్వాత మళ్ళీ తిప్పి నూనెలో ఎప్పుడు వేయకూడదు ఫ్రెండ్స్, అలాగే తీసేయాలి. నూనె నిండుగా ఉంటే మంచిగా, అది మేము వేసే స్వీట్కి ఘేవర్కి నిండుగా ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్. దాంట్లోనే మంచిగా ఉడికిపోద్ది అన్నమాట. చూసారా, తీసేసాను. మరి నేనైతే తీస్తానే ఒక పేపర్లో పెట్టేశాను ఫ్రెండ్స్. నూనె అంతా తీసేయాలి కదా ఫ్రెండ్స్, అంతా స్వీట్ అంతా నూనె కదా. కాబట్టి టిష్యూ పేపర్లో నేనైతే పెట్టేశాను కాసేపు. ఇంకా నూనె అంతా పీల్చేసింది. తర్వాత తీసి చూడండి, పంచదార పాకం ఫ్రెండ్స్. ఇది గులాబ్ జామ్ పాకం లాగా చాలు ఫ్రెండ్స్, మరీ ఎక్కువ పడలేదు, తీగ పాకం వద్దు, కొంచెం లైట్గా జుగురు ఉంటే చాలు. వేసేసి తర్వాత జీరా వేసిన తర్వాత కోవా వేసాను ఫ్రెండ్స్. వేసి ఇంకా మన ఇష్టం ఫ్రెండ్స్, డెకరేషన్ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. బాదం వేసుకోవచ్చు.